మనం ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ పేరు ప్రింట్ ద ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఒక నెంబర్ ఒక అన్ని ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఫస్ట్ మనం గుర్తుకొచ్చేది ఒకటే ఒకటి. ఏంటిది అది? ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు 10 ఫ్యాక్టర్స్ అంటే 1 2 5 10. ఇప్పుడు 20 ఫ్యాక్టర్స్ అంటే 1 2 5 5 10 20. 4 కూడా ఉంది, 4 5 ఓకే 4. అంటే ఒక నెంబర్తో డివైడ్ అయినప్పుడు అది రిమైండర్ 0 వస్తే అది ఒక ఫ్యాక్టర్ అని అర్థం. మామూలుగా మనకు అంటే ఇప్పుడు మనం చేసే పని ఏంటిది? 1 ఇప్పుడు 20 ఉందా, ఇంకో 20 చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు సపోజ్ నేను 20 తీసుకుంటున్నా, నాకు 20 ఫ్యాక్టర్స్ కనిపెట్టుకున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and so on 20. ఇప్పుడు 20 దాకా ఉన్నాయి నెంబర్స్ అనేవి. ఇప్పుడు 20 దాకా నెంబర్స్ ఉన్నాయంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ పోతున్నా. 1 అయిద్దా, 1 అయిద్దా అవుదా, 1 అయిద్దా అవుదా, 1 అయితే 4, 3 అయిద్దా అవుదా, 4 అయిద్దా అవుదా, 6 అయిద్దా అవుదా, 7 అయిద్దా అవుదా, 8 అనేది అయిద్దా అవుదా, 9 అనేది అయిద్దా అవుదా, 10 అనేది అయిద్దా అవుదా, 11 అనేది అయిద్దా అవుదా అంటే అప్ టు ఆ నెంబరు దాకా చెక్ చేసుకుంటూ వెళ్తున్నా. ఫ్యాక్టర్స్ అనేవి దాని ముందు దాకే ఉంటాయి, కానీ దానికంటే ఎక్కువ ఉండవుగా. అంటే ఇప్పుడు 20 ఉంది, 21 ఫ్యాక్టర్ అవ్వదుగా. 20 మించి ఫ్యాక్టర్స్ అనేవి ఉండవుగా, 20 లోపే ఉంటాయి దాని ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు ఎన్ అనేది ఒక నెంబరు, ఆ ఎన్ దాకా చెక్ చేసుకుంటూ వెళ్తాను. అట్లా చెక్ చేసుకుంటూ వెళ్తే దీని టైం కాంప్లెక్సిటీ ఏమైద్ది? ఆఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీ అయిద్దిగా దీని టైం కాంప్లెక్సిటీ అనేది. అంతే కదా. ఇప్పుడు ఒక ఎన్ అనేది ఒక నెంబరు, నువ్వు ఆ నెంబర్ దాకా చెక్ చేసుకుంటూ వెళ్తున్నావు అంటే ద టైం కాంప్లెక్సిటీ ఏమైద్ది? ఆఫ్ ఎన్. మనం దీనికి కూడా రాస్తాం, చూద్దాం. ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్, మన ఇంటీజర్లో ఇన్పుట్ తీసుకున్నది ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. తర్వాత 20 దాకా చెక్ చేసుకుంటే ఎలా కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, ఎక్స్ అనేది ఇన్పుట్. ఇఫ్ ఎక్స్ మోడల్ డివిజన్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏం చేయాలి? దాని ఫ్యాక్టర్స్ అనేది ఒక లిస్ట్లో అపెండ్ చేయాలి. ఒక లిస్ట్ ఖాళీ ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాము. అప్పుడు రిజల్ట్ అనేది తీసుకున్నాము. రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ. ఇప్పుడు ఐ అంటే ఏంది? 1 to 20 నెంబర్స్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఏ అయితే అవుతాయో ఆ నెంబర్స్ని ఐలో రిజల్ట్లో అపెండ్ అవుద్ది. చివరికి ఆ ఫ్యాక్టర్స్ అనేది దేంట్లో ఉంటాయి? రిజల్ట్ అనే లిస్ట్లో ఉంటాయి. ఇప్పుడు దీని రిజల్ట్ అపెండ్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ 1, ఇది ఆఫ్ ఎన్. టోటల్ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఆఫ్ ఎన్. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఇప్పుడు ఏ అయితే నెంబర్స్ అనేది దానికి ఫ్యాక్టర్ అవుతాయో అది ఆ నెంబర్ అనేది మనం రిజల్ట్లో అపెండ్ చేస్తాం. అంటే ఇప్పుడు దాని స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ కే అంటే ఇప్పుడు 1 ఉంది, 5, 2 ఉంది, 5, 3 ఉంది, అవదు, 4 ఉంది, 5. అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే కొన్ని నెంబర్లు. అది విందా ఎన్ని నెంబర్లు వస్తే నాకు తెలియదు కదా, అందుకని ఆఫ్ కే అంటున్నాను నేను. ఇప్పుడు దాన్ని సమ్వాట్ బ్యూటిఫుల్ సొల్యూషన్గా రాసి చూద్దాం. నేను కోడ్ రాసే ముందల ఒకసారి వీడియో పాస్ చేసి దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కోడ్ రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 20 ఉంది,
దీన్ని ఎట్టా బ్రూట్ఫుల్గా మార్చచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. యో మ్యాన్. ఓకే, ఇప్పుడు 1 అనేది అయింది, 2 అనేది అయింది, 3 అనేది అవ్వదు, 4 అనేది 5 అయింది, 6 అవ్వదు, 7 అవ్వదు, 8 అవ్వదు, 9 అవ్వదు, 10 అయింది, 11 అవ్వదు, 12 అవ్వదు, 13 అవ్వదు, 14 అవ్వదు, 15 అవ్వదు, 16 అవ్వదు, 17 అవ్వదు, 18 అవ్వదు, 19 అవ్వదు, 20 అవ్వదు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఫ్యాక్టర్స్ అనేది 1 నుంచి 10 వరకే ఉన్నాయి, 11 నుంచి 90 వరకు ఏమి లేవు. మళ్ళీ చివరి నెంబర్ అనేది సెల్ఫ్ ఫ్యాక్టర్ కాబట్టి ఆ నెంబర్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా n/2 టైమ్స్ అనేది లూప్ ఇటరేట్ చేసి, n/2 అంటే 20 ఫ్లోర్ డివిజన్ బై 2 అంటే 10 దాకా ఇటరేట్ చేసి, ఓకే 10 దాకా ఇటరేట్ చేసి మనం ఏం చేయొచ్చు, చివరిగా ఈ నెంబర్ అర్థమైందా, ఈ నెంబర్ని సెల్ఫ్ ఫ్యాక్టర్ కాబట్టి సెల్ఫ్ ఫ్యాక్టర్ని డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోయిద్దేమోగా. అంతే కదా, లూప్ అనేది 10 దాకా సరిపోయిద్దిగా. ఇప్పుడు నీకు అంటే దానికి కూడా రాయొచ్చు, ఎక్స్ అనేది ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. ఇప్పుడు దాని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, x ఫ్లోర్ డివిజన్ బై 2 +1. ఈ +1 అది ఎందుకు వేసానంటే, నేను ఇప్పుడు 10 దాకా చేసాను అనుకో, మనకి పైథాన్లో ఒకటి ఉంది, 1 to 10 అన్నా అనుకో, 10 అంటే 9 దాకా అయ్యిద్ది. అర్థమైందా, 9 దాకా అయ్యిద్ది. 10 రావాలంటే 11 దాకా ఉండాలి, 11 దాకా ఉంటే 10 దాకా ఇటరేట్. అది బేసిక్స్ అనేది, అది బేసిక్స్. ఓకే, ఇఫ్ x ఫ్లోర్ డివిజన్ బై i ఈజ్ ఈక్వల్ టు 0, మనం లిస్ట్ లోపల ఓపెన్ చేయాలి కాబట్టి ఒక లిస్ట్ తీసుకున్నాం, res డాట్ append ఆఫ్ i. తర్వాత మనకి చివరి ఏం చేయాలి, సెల్ఫ్ ఫ్యాక్టర్ కాబట్టి అది కూడా అప్లై చేద్దాం, res డాట్ append ఆఫ్ సెల్ఫ్ ఫ్యాక్టర్ కాబట్టి x, ప్రింట్ ఆఫ్ res. ఓకే, దీని టైం కాంప్లెక్సిటీ O of n, దీని టైం కాంప్లెక్సిటీ O of 1. దీని టైం కాంప్లెక్సిటీ అనేది వచ్చేసి O of n/2. O of n/2 అంటే O of n into 1/2. ఇది కాన్స్టెంట్స్ కాబట్టి రిమూవ్ చేస్తే 1/2 into O of n తీసేయాలి, కాన్స్టెంట్. సిమిలర్లీ ఈక్వల్ టు O of n. So there is not so much change. Okay, I think it was understandable. There is I think this solution was somewhat easy. I mean, somewhat time complexity less than the before, which I say the solutions. If suppose I take 36 1 30 1 2 2తో డివైడ్ చేస్తే 2 వచ్చేసి ఏమొచ్చింది, 2 1s 2 8s. 3తో డివైడ్ చేస్తే 3 1s 3 2s. 4తో డివైడ్ చేస్తే 4 8s 36. 5తో డివైడ్ చేస్తే 5తో అవ్వదు, 6 6 6. ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ కవర్ అయిపోయినాయిగా. ఇప్పుడు నీకు 6 ఒక నెంబర్ అనేది 36 అంటే మామూలుగా ఫస్ట్ మన సొల్యూషన్ ఏంది, ఇది ఆప్టిమల్ సొల్యూషన్ సమ్వాట్. ఓకే, ఫస్ట్ ఏంది O to n టైమ్స్ అంటే ఇప్పుడు 1 to 36 నెంబర్స్ చెక్ చేసేవాళ్ళం ఫస్ట్ సొల్యూషన్ ప్రకారం మనం చూస్తే. దీన్ని సెకండ్ సొల్యూషన్ ఏంది, O to n/2 అంటే O to 36/2.
ఓ అంటే ఓట్ అంటే 1 to 18 నెంబర్స్ చెక్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ చెక్ చేస్తున్నాము? ఓన్లీ 6 నెంబర్స్. ఓకే, ఓన్లీ 6 నెంబర్స్ చెక్ చేస్తాం. అంటే ఎంత తగ్గుతుంది కాంప్లెక్సిటీ అనేది. ఓకే, సొల్యూషన్కి వెళ్దాం. ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషను ఒకసారి ట్రై చేయండి కోడ్ అనేది. ఓకే, ఇంకా సొల్యూషన్లోకి వెళ్ళిపోతే మనం ఫ్రమ్ ఇంపోర్ట్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ అంటే దాని స్క్వేర్ రూట్ కోసం. ఇప్పుడు 6 దాకా, ఇప్పుడు నీకు 6 దాకా వచ్చేసి అన్నాను. ఎక్కడ దాకా నాకేంటో తెలిసిద్ది? దీని ఒక స్క్వేర్ రూట్ ప్రకారం అంటే 36 స్క్వేర్ రూట్ అంటే 6 నెంబర్స్ చెక్ చేస్తే మనకు సరిపోయిద్ది. ఓకే, 36 స్క్వేర్ రూట్ ఏంటిది? 6 అంటే 6 నెంబర్స్ చెక్ చేస్తే మనకు సరిపోయిద్ది అక్కడ. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి రిజల్ట్ అనేది అంటే పెడుతున్నాము ఒక లిస్ట్ అనేది. ఫర్ I in range of 1, int of square root of నెంబర్. ఆ నెంబర్ అనేది ఇప్పుడు మనం నమ్ అనుకున్నాం. ఆ నెంబర్ని నమ్ ఆఫ్ ఆ నెంబర్ దాకా మనకు తెలిసింది పైథాన్ 6 అంటే 6 దాకా ఇచ్చేది 5 అని +1 పెడుతున్నాను. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి? ఆ నెంబర్ని ఇఫ్ x mod division by I is equal to 0 result dot append of I. మనం ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు డివైడెడ్ బై 36 చేయాలి. అంటే ఇప్పుడు వచ్చి మనకి దీంట్లో I అనేది ఒక నెంబరు, ఎక్స్ అనేది I అనేది ఒక నెంబరు, నమ్ అనేది మనం ఇచ్చిన నెంబరు. దేనికి ఫ్యాక్టర్స్ కావాలి? ఇక్కడ మనం ఏం చేసాము? 36/2 3/36 4/36 6/36. మనం అక్కడ గమనిస్తే 6 అనేది 2 సార్లు నాకు రాకూడదు. ఓకే, అక్కడ ఏం కండిషన్ రాద్దామంటే ఇఫ్ నమ్ ఫ్లోర్ డివిజన్ బై I నాట్ ఈజ్ ఈక్వల్ టు I. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ బై I చేసినప్పుడు మళ్ళీ దీంతో ఈక్వల్ అయింది. ఓకే, ఈక్వల్ అవ్వకూడదు. అప్పుడు రిజల్ట్ డాట్ append of num ఫ్లోర్ డివిజన్ బై I. ఇంకా తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు రిజల్ట్లో నెంబర్స్ అనేవి స్టోర్ అయిపోయినాయి. ఎలా స్టోర్ అవుతాయి? 1 36 2 18 3 12 4 8 6 అలా స్టోర్ అవుతాయి. ఇప్పుడు నాకు సార్టెడ్ ఆర్డర్లో రావాలి. ఇప్పుడు నాకు సార్టెడ్ ఆర్డర్లో రావాలంటే ఏం చేయాలి? రిజల్ట్ డాట్ సార్ట్. ఓకే, తర్వాత ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ రిజల్ట్. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? O(n). దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? O(n). ఇదేంది? స్క్వేర్ రూట్ ఆఫ్ n. అంటే దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ n. నేను దీన్ని ముందర వీడియోలో ఏం చెప్పలేదు. దీని టైం కాంప్లెక్సిటీ అనేది n log n. వచ్చే వీడియోలో చెబుతాను. అంటే దీని టైం కాంప్లెక్సిటీ ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఎంత? of square root of n plus big of n log n. Now the space complexity as it is of k. K is nothing but the numbers which divisible by 36. It means the factors of a number. Okay.